వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూల్చివేతకు హైడ్రా వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. నిన్న దాని మీద ఒక సంచలనమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బీజేపీ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఫాతిమా కాలేలో అనేక మంది పేద ముస్లింలు అవుతున్నారు. దాదాపుగా 10,000 మంది ఉన్నారు. సల్కం చెరువు మీద అది ఎఫ్టీఎల్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని కూల్చబోము అంటూ కూడా హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. దాన్ని ఎలా చూస్తారు? గతంలో కూలుస్తామని పెద్ద అడావిడే చేసింది. నిజంగా చెప్పాలంటే హైడ్రా చీఫ్ చేసినటువంటి ప్రకటన చాలా బాధ్యతారహితం. గతంలోనే ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మత రాజకీయాలు చేయటం వల్ల శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏక్ దేశ్ మే దో సంవిధాన్ దో విధాన్ నహీ చలేగా, అంటే ఒక దేశంలో 2 రాజ్యాంగాలు 2 రూల్స్ నడవని ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అయిపోయింది. ఈరోజు అసలు రంగనాథ్ గారు హైడ్రా చీఫా లేకుంటే ఒక రాజకీయ నాయకుడు అర్థం కావట్లేదు. ఆయన బాధ్యత చట్టాన్ని అమలు చేయటం, మినహాయించటం కాదు, చట్టాన్ని అమలు చేయటం. అది కులాల వారిగా మతాల వారిగా చట్టం కాదు. అందుకొరకు బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే చెప్పారో బాధ్యతారహితం, మీరు ఆ పదవికి అర్హులు కారు. నెంబర్ 2, 10,000 మంది చదువుకుంటున్నారా, 5,000 మంది చదువుకుంటున్నారా, మీరు ఏమైనా కాలేజీ డీనా లేకుంటే రిజిస్ట్రారా? చట్టపరంగా రేపు నేను హాస్పిటల్ ఒక డాక్టర్ని, ప్రభుత్వ స్థలంలో ఒక 1000 పడకల హాస్పిటల్ కట్టుకుంటాను, మీరు రారు కదా. రేపు ప్రభుత్వ స్థలంలో పేదలు నిరుపేదలకు 100 ఆక్యుపై చేసేసి ఇళ్ళు కట్టిస్తాం, మీరు మరి పేద ఇళ్ళు కదా, దాని జోలికి రావద్దు కదా. అందుకొరకు మత పిచ్చి కేవలం కాంగ్రెస్ పార్టీకే అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న అధికారులకు కూడా చేస్తుంది. తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఒక రాష్ట్రంలో మతాల వారిగా 2 రూల్స్ ఉండటం కుదరదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం. ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒకే రూలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తాం. రంగనాథ్ గారికి నేను చెప్పే ఒక సూచన ఏంటంటే, మీరు ఫాతిమా కాలేజీ కానీ ఇతర ఏదైతే ఎఫ్టీఏలో ఉన్న కాలేజీలు కూల్చకుండా పేదల ఇండ్లకు జోలికి వస్తే మాత్రం బుల్డోజర్లు పెట్టే అవకాశం బీజేపీ కల్పిస్తుందని హెచ్చరిస్తుంది. కానీ రంగనాథ్ ఇక్కడ ఒక అధికారి మాత్రమే, మీరు ఇందాక అంటున్నారు. ప్రభుత్వం భయపడి ఈ ప్రకటన చేయించిందా? ఎందుకంటే ఎంఐఎం చూసాం, గతంలో బీఆర్ఎస్తో ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్తో కూడా ఉంది. ఎన్నోసార్లు ఆ కాలేజీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నమూనాలు కూడా అక్కడి నుంచి వచ్చాయి. అటువంటి కాలేజీ కాకుండా మిగతా మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రభుత్వ స్థలాల్లో ఆసుపత్రి అట్లాంటి నిర్మాణాలు చేపడితే మొన్న కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ స్థలాన్ని అమ్ముకుంటూ కానీ ఆక్రమించుకుంటే ఎక్కడ ముందు ఉండేది, దాన్ని ఎట్లా చూస్తారు? ఒత్తిడికే లొంగుతున్నారంటారు అధికారులు. అదే కదా నేను చెప్పేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు చేసుడు వేరు. ఇప్పుడు హైడ్రా చీఫ్ ఏదైతే ఉందో ఆయన ఒక రాజకీయ నాయకుడు అయిపోయిండు, లేకుంటే సీఎం తర్వాత హైదరాబాద్కు సీఎం మరి హైడ్రా చీఫే అయిపోయిందా? అసలు ఆ పదవిలో ఈ వ్యాఖ్య చేసిన తర్వాత ఆ పదవిలో ఉండే అర్హత వారికి లేదు. ఒక అధికారిగా ప్రభుత్వ చట్టాన్ని అమలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం పర్మనెంట్ కాదు, చట్టం పర్మనెంట్, ప్రజలు పర్మనెంట్, గవర్నెన్స్ పర్మనెంట్. దయచేసి నా యొక్క విజ్ఞప్తి హైడ్రా చీఫ్కు, మీరు ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మీ యొక్క స్టేటస్ని దిగజార్చుకోండి. ఎందుకంటే మీరు ప్రభుత్వం అనేది సంవత్సరం ఉంటుందా 2 సంవత్సరాలు ఉంటుందో, కానీ మీ యొక్క పేరు మాత్రం ఎప్పుడు ఉండిపోతుంది కదా. ఓ మంచి అధికారిక గతంలో ఉండే మీరు ఈ ఒత్తిళ్లకు లొంగి ఇలాంటి ప్రకటన చేయటం వల్ల మీ యొక్క పదవికి కలంకం తేవద్దని నా యొక్క సూచన. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు ఎంఐఎం నేతలకు భయపడే, రాజకీయ ఒత్తిళ్లకు భయపడే కూడా అసలు ఆయన ప్రకటన చేశారు. రంగనాథ్ గతంలో ఒక మంచి ఆఫీసర్, దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వాలు అనేవి ఉంటాయి, పోతూ ఉంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? డెఫినెట్గా ప్రభుత్వ భూమిని ఒకవేళ అట్లనే అసౌద్దీన్ ఓవైసీ పేదలు చదువుకుంటారు, తాను కూడా ఒక ఆసుపత్రి నిర్మించి ప్రభుత్వ స్థలంలో దానికి కూడా మరి సేవలు అందిస్తున్నానంటే ఒప్పుకుంటారా అంటూ కూడా అటు ఎంపీ బూర నర్సయ్య, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గారు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.